హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌ టు టాక్స్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మూవీ పేరు వచ్చేసి అనగనగా ఒక అతిథి. కర్ణాటకలో ఒక కుటుంబంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తీశారు ఈ సినిమా వచ్చి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికీ ఈ సినిమాని ఎప్పుడు ఒకసారి టీవీలో చూసినా కానీ ఆ రోజు అంతా ఏదో తెలియని డార్క్ ఫీలింగ్లో ఉంటాం. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ అయితే మిమ్మల్ని ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. అంత డిస్టర్బ్ చేసేంతలో ఈ సినిమాలో ఏముంది అనే దాని గురించి ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళు కూడా లైక్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే ఒక గుడిలో పూజారి తన భక్తులందరికీ ఆశ అనే కాన్సెప్ట్ మీద ప్రవచనాలు చెప్తూ ఉంటారు. మనిషికి ఆశ అనేది ఎలా పుడుతుంది, ఆ ఆశ అత్యాశగా ఎలా మారుతుంది, అది దురాశగా ఎలా మిగిలిపోతుంది అనే దాని గురించి క్లియర్ గా చెప్తూ ఉంటారు ఆయన. ఆ ప్రవచనాలు వినడానికి వచ్చిన భక్తుల్లో మన హీరోయిన్ అయిన పాయల్ రాజ్పుత్ అలియాస్ మల్లి అండ్ వాళ్ళ మదర్ కూడా ఉంటారు. పూజారి గారు మాట్లాడే ప్రతి మాటకి పెడార్థం తీసుకుంటూ అడల్టరీ జోక్స్ వేస్తూ అక్కడ ఉంటుందన్నమాట పాయల్. అది చూసి వాళ్ళ అమ్మగారి కోపం వచ్చి, ఏంటి ప్రతిదానికి ఇలా వంకరగా మాట్లాడుతున్నావు పద అని చెప్పని తనని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది. వెళ్లే దారిలో హీరోయిన్ చెప్తూ ఉంటుంది అనమాట, నాకు జరగాల్సిన వయసులో అన్ని జరుగుంటే, నా కోరికలన్నీ తీరుంటే గనక నేను ఇలా మాట్లాడేదాన్ని కాదు, నేను కూడా నీలాగే మంచి మాటలు చెప్తూ ఉండేదాన్ని, 10 మంది పిల్లల్ని కనేదాన్ని, కానీ నాకు జరగాల్సిన వయసుకి ఏది జరగట్లేదు కాబట్టి నా బతికేలా ఏడ్చింది అని బాధపడుతూ ఉంటుంది. వీళ్ళ ఇంటికి 8 మైళ్ళు అవతల అండ్ 8 మైళ్ళు యువతల ఎటువైపు కూడా ఎవ్వరు ఉండరు. కేవలం అటో 8 మైళ్ళు ఇటో 8 మైళ్ళు మధ్యలో ఒక వంటిల్లు. అందుకే వీళ్ళ నాన్నకి ఒంటిల్లు సుబ్బయ్య అనే పేరు ఉంటుంది. కట్ చేస్తే ఊరి చివర చెరువు దగ్గర ఒక గుడ్డివాడు నెమ్మదిగా ఫ్లూట్ వాయించుకుంటూ వస్తాడు. ఆ చెరువు గట్టి దగ్గరకు వచ్చేటప్పటికి తన కాళ్ళకి కొన్ని సామాన్లు తగులుతాయి. ఒక పెట్టి, ఒక సామాన్లో ఒక షూస్ ఇలా కనపడుతూ ఉంటాయి. అవన్నీ తడుముతో చూస్తూ ఎవరో చనిపోవడానికి చెరువులో దూకారని పెద్దగా కేకలేస్తుంటే, ఎందుకయ్యా అలా అరుస్తున్నావు, నేను ఒక దేశ సంచారిని, నేను ప్రతి చోట తిరుగుతూ ఉంటాను, ఆ ప్రాసెస్లోనే నేను ఇక్కడికి వచ్చాను, నేను స్నానం చేసి వెళ్ళిపోతాను అని చెప్పని అంటాడు. అందుకే ఆ గుడ్డివాడు కూడా, ఓహో అవునా, అయితే మీ దేశ సంచారం బాగా జరగాలని కోరుకుంటున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఒక బుడబుక్కలోడు వస్తాడు. అంబ పలుకు జగదంబ పలుకు అనుకుంటూ వస్తాడు. అప్పటికి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దూది ఏకుతూ ఉంటారు. అప్పుడు ఈ బుడబుక్కలు అతను అంటాడు అనమాట, దొర మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుంది అని. దానికి వాళ్ళ నాన్న, ఒరే నువ్వు పొద్దుగూకిన తర్వాత వచ్చి చెప్పిన మాటే సరిగ్గా నెరవేరదు, అలాంటిది పొద్దుపోక ముందే వచ్చి చెప్తున్నావు, నేను అస్సలు నమ్మను, వెళ్ళిపో అంటాడు. దానికి బుడబుక్కలు అతను, మీ ఇంటికి వచ్చేది మామూలు లక్ష్మీదేవి కాదు, ఏ రూపంలో వస్తుందో తెలీదు, కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి, అత్యాశతో దాన్ని కాలదన్నుకోవద్దు అని చెప్తాడు. ఇదంతా వింటున్న హీరోయిన్ మళ్ళీ అక్కడికి వచ్చి, ఎరా వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, నువ్వు కానీ ఇప్పుడు వెళ్ళకపోతే ఈ దూదిలో వేసి తగలబెట్టేస్తాను నిన్ను అంటుంది. దానికి అతను బాధపడి వెళ్ళిపోతూ వెనక తిరిగి తన చేతిలో ఉన్న డమరుకాన్ని గట్టిగా కొడతాడు. అది హీరోయిన్ చూస్తూ అలా లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ బుడబుక్కలు అతను కూడా వెళ్ళిపోతుంటే అతనికి ఎదురొస్తాడు మన హీరో వచ్చి అమ్మా అని పిలుస్తాడు. బుడబుక్కలుడేమో అనుకుని, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని చూస్తే అక్కడ హీరో ఉంటాడు. ఏం కావాలయ్యా నువ్వు, ఎవరు నువ్వు అంటే అప్పుడు మన హీరో చెప్తాడనమాట, నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి అని. సరే లోపలికి రా అని చెప్పి అతను కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తారు. నువ్వేం చేస్తూ ఉంటావు బాబు, ఎక్కడోళ్ళ లేవు అని చెప్పని అడిగితే అప్పుడు మనోడు చెప్తాడనమాట, నేను దేశ సంచారినండి, ఊరూరు తిరిగి అక్కడున్న సమస్యలన్నీ కూడా నేను రాస్తూ ఉంటాను, అండ్ నేను కొన్ని న్యూస్లో కార్టూన్స్ వేస్తూ ఉంటాను, బొమ్మలు వేస్తూ ఉంటాను అంటాడు. అండ్ మాటల్లో మాటగానే చనువు తీసుకుని, ఏమండి నేను వేరే పట్టణం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే బాగా టైం పట్టేసేలా ఉంది, మీరు ఏమనుకునంటే ఈ రోజు నైట్కి నేను ఇక్కడ స్టే చేయొచ్చా అని అడుగుతాడు. దానికి వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ఆలోచించి చాలాసేపు డిస్కషన్ తర్వాత హీరోయిన్తో కూడా మాట్లాడి సరే అని చెప్పి ఒప్పుకుంటారు. అండ్ ఈ మాటలు జరుగుతున్నంతసేపు కూడా హీరోయిన్ మనోడిని చాలా వంకరగా చూస్తూ ఉంటుంది. అదే ఆ లస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అలా వంకరగా చూస్తూనే ఉంటుంది. మార్నింగ్ అవగానే హీరో లేచి బయటకు వచ్చి చూసేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్న పిడకలు కొడుతూ ఉంటాడు. ఏమంటే మీరు పిడకలు కొడుతున్నారు ఏంటండి అంటే, నేను ఇప్పుడు పిడకలు కొడితేనే నైట్ అయ్యాక మందు కొట్టడానికి ఉంటుంది అంటాడు. ఇంతకీ కాఫీ ఏమన్నా తాగుతావా బాబు అని వాళ్ళ నాన్న అడగగానే సరే అండి తాగుతాను అంటాడు. దానికి వాళ్ళ అమ్మగారు, చూడు బాబు మా దగ్గర కాఫీ పొడి లాంటివి ఉండవు, మేము గరీబోళ్ళు, మా దగ్గర డబ్బులు లేవు అంటది. దానికి వాళ్ళ నాన్న, ఊరికో డబ్బులు అంటావేంటి, తాగాలని అడుగుతున్నాడు కదా పాపం పిల్లోడు, ఇవ్వు ఏం కదంటే, నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వు అంటది. ఇదంతా చూస్తున్న హీరోకి విషయం అర్థమయ్యి, సరే అండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకోండి అని చెప్పని జోబులో పెడతాడు. కట్ చేస్తే హీరోయిన్ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతూ ఉంటే హీరో అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళి, అమ్మ నీ పేరేంటి, అందరూ నేను ఏమని పిలుస్తారంటే, అందరూ నన్ను మల్లిక అని పిలుస్తారు, కొంతమంది మల్లి అని పిలుస్తారు అని చెప్పని అంటాడు. ఇలా మాట్లాడుతూ ఉండగానే హీరోయిన్ కూడా కొంచెం వంకరగా వల్గర్గా అడల్టరీగా మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు ఆ కాఫీ పొడి తీసుకుని వచ్చి వస్తారనమాట. ఆ కాఫీ పొడి తన అందులో కలుపుతూ ఉంటుంది. ఆ కలుపుతున్నంత సేపు కూడా మనోడు గురించి ఆశ పడుతూనే ఉంటుంది అనమాట. డ్రీమ్స్ లో ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది.
కాసేపటికి కాఫీ తయారవుతుంది. ఆ కాఫీ తీసుకుని వెళ్ళి హీరోకి ఇస్తుంది. అప్పుడు హీరోయిన్ కూడా నెమ్మదిగా ఇంకా ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వీడిని ఎలా అయినా పొందాలి అన్న ఉద్దేశంతో మనోడిని రెచ్చగొడుతూ ఉంటుంది అనమాట మాటలతో. మీరు కసరత్తులు చాలా బాగా చేస్తున్నారండి, మీలాంటి వాళ్ళు టీ కాఫీలు తాగకూడదు, మీలాంటి వాళ్ళు పాలు తాగాలి, కావాలంటే నన్ను ఇలా కొంచెం చండాలంగా మాట్లాడుతూ ఉంటుంది. హీరో కూడా అర్థమవుతూ ఉంటుంది ఇది ఏదో నాకు సిగ్నల్ ఇస్తుంది అని. ఇంతలో ఇంటి గుమ్మంలోంచి కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటండి అది అంటే, ఏం లేదులే నువ్వు ఉండు అని చెప్పని హీరోయిన్ వెళ్తుంది. యాక్చువల్లీ ఆ గుమ్మంలో వీరన్న అని ఒక అతను ఉంటాడు. అతను వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటాడు అనమాట, అప్పిచ్చి ఉంటాడు. వీళ్ళ పొలం మీద అప్పిచ్చి ఉంటాడు. వీళ్ళ చాలా అప్పు అతని దగ్గర చేసేసి ఉంటారు. ఆ వీరన్న అతనికి ఏమో హీరోయిన్ మీద కన్ను ఉంటుంది. ఎలా అయినా సరే హీరోయిన్ పొందాలి అనుకుంటాడు ఆ ముసలోడు. అది విని హీరోయిన్ వచ్చి అతన్ని కుక్కతో పోల్చి అక్కడ నుంచి తిట్టి పంపించేస్తుంది. ఇదంతా విన్న హీరో అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు అనమాట, ఏమండి ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకలా తిడుతున్నారు మిమ్మల్ని అని అడిగితే అప్పుడు అతను చెప్తాడు, అక్కడున్న ఒకే ఒక పొలం మీద మేము అప్పు తీసుకున్నాం బాబు, ఆ అప్పు వడ్డీ రూపంలో పెరిగి అప్పుల పాలు అయిపోయింది, ఈ పొలం ఇల్లు అన్ని కూడా వాడి పేరు మీదే ఉన్నాయి, సో తాకట్లోనే ఉన్నాయి అని చెప్పని అంటాడు. దానికి మనోడు లోపలికి వెళ్ళి తనకున్న బ్రీఫ్ కేస్ తీసుకుని వచ్చి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూపిస్తే అందులో డబ్బు బంగారం విలువైనవన్నీ ఉంటాయి అనమాట. అది చూసి వీళ్ళ ముగ్గురు షాక్ అయిపోతారు. ఒక్క నిమిషం అంత డబ్బు బంగారం అంతా చూసి అందరూ వేరే డ్రీమ్స్ లో ఉండిపోతారు, షాక్ లో ఉండిపోతారు. ముఖ్యంగా హీరోయిన్ ఏదో డబ్బులతో ఉన్నట్టు, ఆ డబ్బులతో హీరోతో ఉన్నట్టు అదేదో రొమాంటిక్ ఊహించుకుంటూ ఉంటుంది. తనను తను ఒక గొప్ప ఇంటి దానిలో ఊహించుకుంటుంది. హీరోయిన్ ఇంకా ఫిక్స్ అయిపోతుంది, ఎలా అయినా ఆ డబ్బుని అండ్ వీడిని ఎలా అయినా పొందాలని గట్టిగా ఫిక్స్ అయిపోయి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి వస్తే హీరో అద్దంలో తలదూకుంటూ ఉంటే హీరో దగ్గరకు వచ్చి అడుగుతుంది. అతను ఎలా అయినా పటాయించాలనే ఉద్దేశంతో హీరోయిన్ నెమ్మదిగా అతనితో మాటలు కలపడం స్టార్ట్ చేస్తుంది. ఆ మాటల్లో మాటగా హీరోని పొగుడుతూ ఉంటుంది. దానికి హీరో కూడా, నువ్వు కూడా మాట కటువుగా ఉంటది కానీ చూడడానికి చాలా లక్ష్మీదేవిలా ఉంటావమ్మా అంటాడు. దానికి హీరోయిన్, లక్ష్మీదేవి అంటే మెడలో బంగారం డబ్బు ఇదంతా ఉండాలి కదా, నా ఒంటి మీద ఏమున్నాయి మహా అయితే నల్లపూసల దండ తప్ప ఇంకేమీ లేదు కదా అని చెప్పని బాధపడుతుంది. అందుకు హీరో ఏమంటాడంటే, దాన్నే ఉంది ఆ బంగారం అంతా నువ్వు ఒకసారి వేసుకుంటే అయిపోతుంది కదా, దా ఇస్తానని చెప్పని తీసుకెళ్తాడు. వెళ్ళి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి ఆ బంగారం ఓపెన్ చేసి అన్ని సర్దుతూ ఉంటాడు. దాని వెనకాల నుంచి చూసిన హీరోయిన్ ఇంక ఇదే కరెక్ట్ టైం వీడిని పటాయించడానికి అనుకుని నెమ్మదిగా అక్కడికి వెళ్ళి తనకున్న లంగా ఆ స్కర్ట్ ఏదైతే ఉందో దాన్ని పైకి లేపడం స్టార్ట్ చేస్తుంది వాడు ఎదురుగా. అది గమనించి హీరోకి కోపం వచ్చి లేచి చెంప మీద ఒకటి ఇద్దామని చెప్పని వచ్చి ఆగిపోతాడు. బుద్ధుందా లేదా నీకు, ఒక మగోడు ముందు ఇలా చేయడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని తిడతాడు. దానికి హీరోయిన్, నా కాలికి దెబ్బ తగిలింది అది చూపించాలని చెప్పి నేను ఎత్తాను అంతే తప్ప నిన్నేదో లోపరుచుకోవడానికి, నా పిక్కలు చూపించి నిన్నేదో లోపరుచుకోవడానికి కాదు అని చెప్పని వెళ్ళిపోతుంది. ఇంతలో పని ముగించుకుని వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోతో అడుగుతూ ఉంటుంది, బాబు అత్యవసర అన్నం పెడుతున్నాను తింటావా అంటే హీరో అంటాడు, అమ్మ మీ చేతితో నాటుకోడి కూర తినాలని ఉంది నాకు అంటాడు. అది విని వాళ్ళ నాన్నగారు, నాటుకోడి కూర లాంటి మా వాళ్ళు ఇంట్లో ఉండవు బాబు అర్థం చేసుకో అంటే దానికి హీరో అంటాడు, దాన్నే ఉందండి మీరు చెయ్యండి కావాలంటే నేను డబ్బులు ఇస్తాను అని డబ్బులు ఇస్తాడు. అతను వెళ్తూ వెళ్తూ ఒక మాట అంటాడు అనమాట, 50 రూపాయలు అడిగితే 200 రూపాయలు ఇస్తాడు ఎందుకు ఇవ్వడో, వాడు సూట్ కేసు నిండా డబ్బే ఉంది కదా ఇవ్వకేం చేస్తాడని చాలా సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు విన్న హీరోయిన్ కి నెమ్మదిగా ఆశ అత్యాశగా మారిపోతుంది. తండ్రి మసాలా సరుకులు తీసుకురావాలని బయటకు వెళ్తాడు. హీరో వాష్రూమ్ వస్తుందని చెప్పి ఆరు బయటకు వెళ్తాడు. ఇంట్లో ఉన్నది కేవలం తల్లి కూతురు ఇద్దరే. ఇంతలో కూతురు అదేదో మసాలా కారం ఏదో నూరుతూ ఉంటుంది. అది నూరుతూ వాళ్ళ అమ్మగారితో ఇలా అంటది, అమ్మ 50 రూపాయలు అయ్యే దగ్గర నువ్వు 200 రూపాయలు ఖర్చు పెడతావా అని అడుగుతుంది. నేనెందుకు ఖర్చు పెడతానని నాకేమైనా పిచ్చా అని అడుగుతుంది. కదా 50 రూపాయలు అయ్యే దగ్గర 200 ఇచ్చాడంటే ఆడు పిచ్చోడా కాదా అని అడుగుతుంది. ఇంతకీ ఏమంటావే నువ్వు అనగానే అప్పుడు హీరోయిన్ అంటది, ఆడి దగ్గర ఉన్న డబ్బు నగలు మనవి అవ్వాలి అంటది. ఆ అబ్బాయి డబ్బులు మనవి ఎలా అవుతాయమ్మా అని వాళ్ళ అమ్మగారు అడగగానే అప్పుడు హీరోయిన్ చెప్తుంది, ఆడు బతుకుంటే ఆ డబ్బు నగలు ఆడి అవుతాయి, ఆడు సస్తే ఆ డబ్బు నగలు మనవి అవుతాయి కదా అంటది. దానికి వాళ్ళ అమ్మగారు ఒక్క నిమిషం షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు, ఆ అబ్బాయిని చంపేయడం ఏంటి అని చెప్పని అంటది. మరి ఏం చేయమంటావు, మనకున్న కష్టాలకి వాటికి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. పొద్దున్న బుడబొక్కలోడు కూడా వచ్చి చెప్పింది ఇదే కదా, మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది, అది ఏ రూపంలో వస్తుందో తెలీదు, వచ్చిన అదృష్టాన్ని కాళ్ళదనుకోవద్దని చెప్పాడు కదాడు, ఇదే ఆ అదృష్టం. మనం కళ్ళు మూసుకుని మంచి చెడు అని ఆలోచించుకుంటూ కూర్చుంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, కాబట్టి మనకున్న దాంట్లో మనం ఏదోలా పొందడానికి ట్రై చేయాలి అని చంపేద్దాం అంటది. ఇదంతా కిటికీలోంచి అప్పటికే సరుకులు తీసుకొచ్చిన వాళ్ళ నాన్నగారు వింటూ ఉంటారు. వీళ్ళు చేస్తున్న ప్లాన్ ఎలా అయినా ఆపాలనే ఉద్దేశంతో లోపలికి వచ్చి ఇదిగో మసాలా సరుకులు అని చెప్పని వాళ్ళ ఆవిడకి ఇస్తుంటే వాళ్ళ ఆవిడ చెప్తుంది, ఏమండి మన అమ్మాయి మన ఇంటికి వచ్చిన అబ్బాయిని చంపేద్దాం అంటుందండి అంటది. దానికి వాళ్ళ నాన్న వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ చంపేద్దాం అంటాడు. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా.
పొయ్యి దగ్గర కూర్చున్న వాళ్ళ నాన్న వాళ్ళతో ఇలా అంటాడనమాట, ఒక మనిషిని చంపేయడం, వాళ్ళ ప్రాణం తీసేయడం అనేది మనం అనుకున్నంత సులభం కాదు. ఆడోళ్ళుగా మీరు ఏం చేయాలో అది చేయండి, ఈ రాత్రి గడిచేలోపు వాడిని ఎలా అయినా నేను కడతీరుస్తాను అని చెప్పని అంటాడు. సరే అని వీళ్ళు వంట వండుతూ ఉంటారనమాట. యాక్చువల్లీ ఈ వ్యక్తి వెళ్ళి సారా కొట్లో కూర్చొని హ్యాపీగా తాగుతూ ఉంటాడు. ఎంతసేపటికి తండ్రి రాకపోయేసరికి హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. నీ మొగుడు ఎక్కడో తాగేసి పడిపోయినట్టున్నాడు, ఆడి మీద నమ్మకం పెట్టుకుంటే ఇంకా అయినట్టే, ఆడి సావు మన చేతిలోనే రాసి పెట్టుంటే ఎవడ మాత్రం ఏం చేయగలడు, చంపేద్దాం అంటది. అందుకు వాళ్ళ అమ్మగారు చంపొద్దు అనట్లేదు, రక్తం చేతికి అంటించుకోవద్దు అంటది. హీరోయిన్కి అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు అమ్మ, చంపమంటున్నావు కానీ రక్తం అంటించుకోవద్దు అంటున్నావు, ఏం చేద్దాము అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు అంటారు, గసరగన్నాకు అంటది. గసరగన్నాకు అంటే అది చాలా మీకు రోడ్ల పక్కన దొరికే పిచ్చి మొక్కలా కనిపిస్తుంది, కానీ అది చాలా డేంజరస్ పాయిజన్. 3 గసరగన్నేరాకులు 1 గ్రామ్ సెనేడ్తో సమానం, అంత పవర్ఫుల్ పాయిజన్ అనమాట. అది ఇంటి పెరట్లో ఉంటే ఆ ఇంటి పెరట్లోకి వెళ్ళి దాన్ని కోసుకుని వచ్చి నూరి పచ్చడి కింద చేసి దాన్ని అతను తినే కూరలో కలిపేస్తుంది అనమాట. కలిపేసి భోజనం పెడుతుంది. పెట్టగానే అది కలుపుకుని మనోడు శుభ్రంగా భోంచేస్తాడు. మనోడు వెళ్ళి పడుకుని పోతాడు. ఇంకా అదే ఆఖరి పడుకోవడం. ఇంకా వెళ్ళి మనోడు నిద్రపోతాడు. కట్ చేస్తే సుబ్బయ్య సారా కొట్టు దగ్గర కూర్చుని తాగుతూనే ఉంటాడు. అది చూసి అదే కొట్టులో పనిచేస్తున్న ఒక పర్సన్ వచ్చి, ఏమయ్య నీకు అసలు బుద్ధి ఉందా లేదా, నీకు ఈ టైం వరకు తాగుతూ ఉంటే ఎలాగా, ఇప్పుడే తప్పగట్టేసేలా ఉన్నావు, రేపటి నుంచి జీవితాన్ని ఎంజాయ్ చేయవా అంటాడు. దానికి సుబ్బయ్య, ఏంట్రా మీ అందరి బాధ, ఇందాక నుంచి సావదొబ్బుతున్నారు నన్ను అంటాడు. దానికి మనోడు, ఓరు పిచ్చి సుబ్బయ్య, నేను నీకు విషయం చెప్తాను, ఆ విషయం చెప్పానంటే ఉన్న పలంగా ఇక్కడ నుంచి నువ్వు తాగుడు పక్కన పెట్టి వెళ్ళిపోతావు అంటాడు. సరే ఏంటో ఆ విషయం చెప్పు అనగానే మనోడు అతని దగ్గరికి వచ్చి, మీ ఇంటికి ఈ రోజు ఒకడు వచ్చాడు కదా, ఆ వచ్చినోడు ఎవడో మీకు తెలుసా అంటాడు. దానికి ఈడు షాక్ అయిపోతాడు అనమాట. మా ఇంట్లో ఒకడు ఉన్నాడు అన్న విషయం తెలియకుండా నేను ఆల్మోస్ట్ అంతా మేనేజ్ చేశాను, అలాంటిది మా ఇంటికి ఒకడు వచ్చాడన్న విషయం నీకెలా తెలుసురా అని అడుగుతాడు. దానికి మనోడు ఒక మంచి సీక్రెట్ చెప్తాడు. అది వినగానే ఈడికి మబ్బులు ఇడిపోతాయి. ఏదో తెలియని భయం ఆడలో స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా వేరే దారి లేక ఈడు చెప్పినట్టు ఉన్న పలంగా అక్కడ నుంచి లేచి బయటికి వెళ్ళి సైకిల్ తీసుకుని కంగారుగా తొక్కుతూ భయపడుతూ వెళ్తాడు. వెళ్లే దారిలోనే ఎక్కువగా తాగేయటం వల్ల పడిపోతాడు. కట్ చేస్తే హీరో పడుకుని ఉంటాడు కదా, చచ్చాడా లేదా చూద్దామని తల్లి కూతురు వచ్చి చూస్తే మనోడు ఇంకా ఊపిరి తీసుకుంటూనే ఉంటాడు. అప్పుడే హీరోయిన్కి అర్థమవుతుంది విషయం కలపలేదు అని. వాళ్ళ అమ్మ వైపు చూస్తూ తిడుతుంది, నీకు కూతురు కన్నా బయటోడి ప్రాణం ఎక్కువైపోయిందా అని తిడుతుంది. మీతో పెట్టుకుంటే నా బతికి ఇంతే, ఇంకా నాకు అర్థమైపోయింది, ఆడు సావు నా చేతిలో రాసి పెట్టుందంటే ఎవడ మాత్రం మారుస్తాడు అని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి బొడ్డు కోసే కత్తి తీసుకొస్తుంది అనమాట. అది చూసి వాళ్ళ అమ్మగారు, ఏమే ఇది బొడ్డు కోసే కత్తి అంటే, పర్వాలేదు ఇదే కోడిని కోసింది, ఇప్పుడు వీడి పేకను కూడా కోస్తుంది అని చెప్పని వెళ్తుంది. హీరోయిన్ వెళ్ళి ఆ కత్తి తీసుకుని వాడి మెడ దగ్గరే కూర్చుని తన కొంగుతో వాడి నోరును మూసేసి ఒక్కసారిగా గొంతు మీద కత్తి పెట్టి సక్మన్గా వస్తుంది. ఇంతలో అటుగా వెళ్తున్న మన గుడ్డివాడు ఎవరైతే స్టార్టింగ్లో చూసామో అతను చూస్తాడనమాట. అతను ఆ గొంతు వింటాడు, గట్టిగా అరుచిన గొంతు వింటాడు. అది విని పూర్ణక్క అని అరుస్తూ ఉంటాడు. లోపల ఎవరో పలకరు. ఏంటిది ఎవరో పలకట్లేదు, సర్లే అనుకుని నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఇంటి బయట షూస్ తగులుతాయి అతనికి. దాన్ని తడిమి చూస్తే ఇది పట్నం కుర్రోడు షూస్ కదా, ఇక్కడ ఎందుకు ఉన్నాయి, లోపల నుంచి ఎందుకు అరుపులు వినిపిస్తున్నాయి, ఏదో తేడా జరుగుతుంది, సుబ్బయ్య సారా కొట్టు దగ్గర ఉన్నాడు, సో నేను వెళ్ళాలి అని చెప్పి కంగారుగా బయలుదేరతాడు. వెళ్ళే దారిలోనే సుబ్బయ్య సైకిల్ మీద పడిపోయి ఉంటాడు. సుబ్బయ్య మీ ఇంట్లోంచి అరుపులు వినిపిస్తున్నాయి అనగానే అప్పుడు మనోడు సైకిల్ తీసుకుని బయలుదేరి వస్తాడు. ఇంటికి రాగానే తన భార్య గుమ్మం బయట కూర్చుని అలా షాక్లో కూర్చుని ఉంటుందన్నమాట. మనోడు కంగారుగా భయపడుతూ వీళ్ళకి ఏమైపోయిందో అని భయపడుతూ వెళ్ళి, ఏమే మన ఇంటికి ఒకడు వచ్చాడు కదా, ఆ అబ్బాయి ఎక్కడున్నాడు అంటే ఇలా లోపల ఉన్నాడు అని చెప్పని సైగ చేసి చెప్తుంది. ఆ సైగను ఫాలో అవుతూ నెమ్మదిగా పాక్కుంటూ లోపలికి వెళ్ళి చూసేటప్పటికి ఆడు చచ్చిపోయి ఉంటాడు. గొంతు కోసేసి ఆ రక్తం అంతా బయటకు వచ్చేసి ఉంటుంది. అది చూసి నెమ్మదిగా పాకుతూ వాడి దగ్గరికి వెళ్ళి గుండెలు బాదుకుంటూ చిన్ని అని ఏడుస్తూ ఉంటాడు. చిన్ని అన్న మాట అనగానే వాళ్ళ అమ్మగారు కూడా షాక్ అయ్యి ఒక్క నిమిషం లోపలికి వస్తుంది అనమాట. ఏంటి చిన్ని అంటున్నాడు, తెలిసిన వాళ్ళు చచ్చినట్టు ఏడుస్తున్నాడు ఏంటి అని. వీడు ఎవడో కాదే మన చిన్నీనే అంటే అప్పుడు వాళ్ళ అమ్మగారికి గుర్తొస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇందాక సారా కొట్లో మనోడు చెవిలో చెప్పింది ఏంటంటే, ఈ అబ్బాయి హీరో స్టార్టింగ్ ఆ చెరువులో స్నానం అవ్వగానే ఫస్ట్ సారా కొట్టు దగ్గరికి వస్తాడు. ఆ సారా కొట్టు అతను ఎవరు బాబు నువ్వు అనగానే అప్పుడు మనోడు చెప్తాడు అనమాట, నేను ఒంటిల్లు సుబ్బయ్య గారు కొడుకునండి, చిన్నప్పుడు పారిపోయాను కదా అని చెప్పని అంటాడు. సో ఆ సారా కొట్టు ఓనర్ ఏమంటాడంటే, ఒరే నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీ అమ్మాయి అడవని రోజంటూ లేదురా, చాలా కష్టాలు పాలైపోయారు అంటాడు. అప్పుడు హీరో అంటాడు, అందుకేనండి నేను కష్టపడి సంపాదించిందంతా తీసుకుని వచ్చాను, మా వాళ్ళ కష్టాలన్నింటినీ తీర్చేస్తాను, కాకపోతే ఒక్క రోజైనా సరే ఒక అపరిచితుడిగా మా ఇంట్లో ఉండాలి, మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎలా మిస్ అవుతున్నారు, నన్ను ఇంకా గుర్తించుకున్నారా లేదా, నన్ను ఎలా ప్రేమిస్తున్నారో, వాళ్ళ కష్టాలు ఏంటి అనేది నేను వేరే వ్యక్తిగా అపరిచితుడిలా ఉండాలనుకుంటున్నాను అంటాడు.
సరే నీ ఇష్టం రా, ఏదో చేస్తానో చెయ్యి, కానీ వీలైనంత త్వరగా నిజం చెప్పే అంటారు. సరే అని మనోడు బయలుదేరతాడు. అలా స్టార్ట్ అయ్యి వచ్చి మంచినీళ్ళు అడుగుతాడు అనమాట స్టార్టింగ్లో. ఇదంతా తెలుసుకున్న వాళ్ళ అమ్మగారు కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటారు, చిన్ని చిన్ని అని ఏడుస్తూ ఉంటారు. మొగుడు పిల్లలు ఇద్దరు ఏడుస్తుంటే పెరట్లో వీడి శవాన్ని పాతి పెట్టాలని చెప్పి గొయ్యి తీస్తున్న పాయలకి వీళ్ళు ఏడుపులు వినిపిస్తాయి. ఏంటి వీళ్ళిద్దరు ఏడుస్తున్నారని లోపలికి వచ్చి చూస్తే చిన్ని చిన్ని అంటుంటే అప్పుడు దానికి అర్థమవుతుంది అనమాట. తను ఇన్ని రోజులు కోరికలు పెంచుకుంది అండ్ లస్ట్ఫుల్గా ఫీల్ అయింది, ఎలా అయినా చెయ్యాలి అనుకుంది అండ్ చంపాలనుకుంది, చంపింది కూడా తన సొంత అన్నయ్యని అని. తన సొంత కొడుకుని తెలియక కొడుకునే చంపమని ఆర్డర్ ఇచ్చాడు తండ్రి. తన కొన్న కొడుకు అని తెలియక తను తినే అన్నంలో విషం కలపడానికి ట్రై చేసింది వాళ్ళ అమ్మ. తన చిన్నతనం అంతా తనతో పాటు ఆడుకున్న తన సొంత అన్నయ్యతో వేరే విధంగా ఉండాలని కోరుకుంది ఒక చెల్లి. ఇలా వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళకున్న డబ్బు అనే ఆశని వాళ్ళు ఎలా అయినా డబ్బును పొందాలని అత్యాశగా మార్చుకుని ఒక మనిషిని చంపేంత దురాశగా మారిపోతుంది. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ శవం మీద పడి ఏడవటం స్టార్ట్ చేస్తారు. వీళ్ళలో తెలియకుండానే పశ్చాత్తాపం వచ్చేస్తుంది. ఇంకేం చేసినా మేము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు అనుకుని వాళ్ళ అమ్మగారు వంటింట్లోకి వెళ్ళి విషం కలిపిన కూరని అన్నంలో కలుపుకుని తీసుకొస్తుంది. ఆ శవం దగ్గర కూర్చుని ఆ కలిపిన అన్నాన్ని తింటుంటే హీరోయిన్ కూడా ఈ తప్పుకి నేను కూడా కారణం అనుకుని ఆ కంచం లాక్కుని తను కూడా ఆ విషం కలిపిన అన్నం తినడం స్టార్ట్ చేస్తుంది. తండ్రి కూడా బాధ్యత వహించి ఆ విషం కలిపిన అన్నాన్ని తినేస్తాడు. తల్లి తన కొడుకు శవం మీద పడి క్షమించని ఏడుస్తూ ఉంటుంది. చెల్లి వాళ్ళ అన్న శవం మీద పడి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. తండ్రి వెళ్ళి వాళ్ళ మొదటి నుంచి ఏకుతున్న ఆ దూది ఏదైతే ఉందో ఆ దూది మూటలన్నీ తీసుకుని వచ్చి ఆ ఇల్లు అంతా నింపేస్తాడు. ఒక దీపం బుడ్డు తీసుకుని వచ్చి ఆ దీపం బుడ్డుతో నిప్పంటిస్తాడు. కట్ చేస్తే ఈ గుడ్డువాడు వెళ్ళి సారా కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో ఏదేదో జరుగుతుంది, కేకలు వినిపించే మీరందరూ రండి ఒకసారి అని చెప్పని వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళేటప్పటికి ఆ ఇల్లే తగలబడిపోతుంది. వీళ్ళందరూ అక్కడికి వచ్చేసరికి మొత్తం ఇల్లంతా కాలిపోయి లోపలికి వెళ్ళడానికి రవ్వంత ప్లేస్ కూడా లేకుండా మొత్తం అంతా తగలబడిపోతుంది అండ్ అందరూ చచ్చిపోతారు. మనిషికి ఉన్న ఆశ అత్యాశగా మారి అది దురాశగా అవ్వటం వల్ల ఒక కుటుంబమే చల్లాచెదరం అయిపోతుంది. ఇది నిజంగా కర్ణాటకలో జరిగిన యథార్థ సంఘటన అండ్ ఆ సంఘటన నలుగురికి తెలియాలనే ఉద్దేశంతోనే డైరెక్టర్ ఈ సినిమాని తీశారు. ఇది వచ్చి ఆల్మోస్ట్ 6 years అవుతుంది, కానీ ఇప్పటికీ చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. నాకు తెలిసి మీలో ఒక 30% పీపుల్ మాత్రమే ఈ సినిమాని చూసుంటారు. ఇంకా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆహాలో స్ట్రీమ్ అవుతుంది చూడండి, లేదా యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది, బాగుంటుంది. బేసిక్గా మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ చెప్పేది ఏంటంటే అందుకే మనిషికి అంత అత్యాశ ఉండకూడదు అంటారు. ఎందుకంటే ఆశ అత్యాశగా మారుతుంది. ఆ అత్యాశగా ఉండకుండా అది దురాశగా కూడా మారుతుంది అనమాట. అలాంటప్పుడు మనల్ని మనం కోల్పోయే పరిస్థితులు వస్తాయి. సో సాధ్యమైనంత వరకు దేని మీదైనా ఆశపడండి, కానీ అది అత్యాశగా మారకుండా చూసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దయచేసి మర్చిపోకుండా లైక్ చేసుకుని వెళ్ళండి ఈ వీడియోని. అండ్ ఈ కథ గురించి మీరేమనుకుంటున్నారు, ఇది ఇలా జరిగి ఉండకూడదు, ఇలా జరిగితే ఈ కథ ఇంకోలా వెళ్దును అని మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే కనుక దాన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ సాధ్యమైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.